మీరు హాస్పిటల్ కట్టడం స్టార్ట్ అయిన తర్వాత మీ బడ్జెట్లో అవ్వట్లేదు, బడ్జెట్ మీరిపోతుందని భయపడుతున్నారా? అయితే హాస్పిటల్ కట్టడానికంటే ముందు ఏమేమి తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఒక డాక్టర్ హాస్పిటల్ కట్టడానికంటే ముందు కొంత నాలెడ్జ్ ఉంటుంది. చక్కగా ప్లాన్ తీసుకోవాలి, మంచి ఆర్కిటెక్ట్ని సంప్రదించాలి, కొంతమంది కాంట్రాక్ట్ని సంప్రదించాలని. కరెక్టే. కానీ కాంట్రాక్టర్స్ వాళ్ళకి తెలిసిందల్లా ఎలక్ట్రికల్, ప్లంబింగ్, సివిల్, మెడికల్ గ్యాసెస్, ఫైరు, ఏసీ, లేదంటే మా ఆపరేషన్ థియేటర్స్ వరకు ఐడియా ఉంటుంది. కరెక్టే. కానీ వాటితోనే హాస్పిటల్ పూర్తవ్వదు. దాదాపుగా 40 నుండి 50 డిపార్ట్మెంట్స్ పైన హాస్పిటల్ సెక్టర్లో ఉంటాయి. వాటిని ఇప్పుడు గమనిద్దాము. ఉదాహరణకి డోర్స్ చూసుకుందాం. డోర్స్ బడ్జెట్ వైజ్గా ఉంటుంది. ఇప్పుడు టాయిలెట్స్కి రకరకాల డోర్స్ ఉన్నాయి. డబ్ల్యూపీవీసీ తక్కువ క్వాలిటీ అయితే, ఇంకొంచెం మంచి రిచ్కి వెళ్ళాలనుకుంటే జిఐ పౌడర్ కోటెడ్ డోర్. అలాగే మనం రూమ్స్ కూడా అంతే, ఫ్లష్ డోర్ అని పెట్టవచ్చు, లేదంటే దానికి కూడా జిఐ పౌడర్ కోటెడ్ డోర్ వెళ్ళచ్చు. లేదంటే కొన్ని వార్డ్స్కి, ఐసీయూకి, ఆపరేషన్ థియేటర్కి వాటి ఖచ్చితంగా జిఐ పౌడర్ కోటెడ్ డోర్కి వెళ్ళాల్సిందే. సో ఇలా వాటిలోనే కొన్ని రకాలు ఉన్నాయి. ఇవి కాకుండా రిసెప్షన్ ఏరియాలో గ్లాస్ డోర్స్ వస్తాయి. ఇంకొన్ని డిపార్ట్మెంట్స్ గురించి చూస్తే యూపీవీసీ విండోస్, సీసీటీవీ గురించి, నెట్వర్క్, ఈపీఏబిఎక్స్, డోర్ యాక్సెస్ కంట్రోల్, గ్రానైట్, లిఫ్ట్స్ అని, ఎస్ఎస్ రైలింగ్ అని, అలానే కార్పెంటర్ వర్క్స్ అని, టైల్స్, వెనైల్ ఫ్లోరింగ్ కొన్ని ఐసీలో, ఆపరేషన్ థియేటర్లో, అలాగే ఆర్ఓ ప్లాంట్ వాటర్ కోసం, లేదంటే డయాలసిస్ వింగ్ కోసం. చూడాలనుకుంటే నర్స్ కాలింగ్ సిస్టమ్ ఉంది, ఎలివేషన్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, యూపీఎస్, ఎస్టీపీ, మెడికల్ కర్టెన్స్, వేడిఎఫ్ ఫ్లోరింగ్, వాటర్ ప్రూఫింగ్, పర్చేజ్ చేయడానికి టీవీ, కంప్యూటర్స్ అండ్ మానిటర్స్, ఇంకా హాస్పిటల్ సంబంధించిన సాఫ్ట్వేర్, ఎంఎస్ ర్యాంప్, విండో రోలర్స్, క్యాట్ వాక్స్, కొన్ని ఏసీల దగ్గర, కొన్ని సందర్భాల్లో హీట్ పంప్ ఆర్ గీజర్స్, అలానే సైనేజ్ బోర్డ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్, కొన్ని పెద్ద హాస్పిటల్ బట్టి న్యూమాటిక్ సిస్టమ్. ఇలా చాలా డిపార్ట్మెంట్స్ హాస్పిటల్లో ఉంటాయి. కాబట్టి బడ్జెట్లో అవ్వాలంటే ముందు ఏ డిపార్ట్మెంట్స్ కావాలో ముందుగా తెలుసుకుని ఉంటే అప్పుడు సరైన బడ్జెట్ మీద అవగాహన వస్తుంది. అప్పుడు హాస్పిటల్ కట్టాలా లేదా కొంత ఆగాల అనేది నిర్ణయించుకోవచ్చు. మీ బడ్జెట్లో కట్టుకోవాలని ఇప్పుడు ఆలోచిస్తుంటే అనుభవం ఉన్న అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్ని సంప్రదించండి, లేదా మమ్మల్ని అయినా సంప్రదించండి. మేము ఇప్పటికే 100 కంటే ఎక్కువ హాస్పిటల్ కట్టిన అనుభవం ఉంది. కింద వస్తున్నటువంటి నెంబర్ని సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే సగం హాస్పిటల్ కట్టి స్ట్రగుల్ అవుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. వీలైన త్వరగానే మా టీం వచ్చి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తుంది.